బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సులకు సంబంధించి ఏఐసీటీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వెంటనే ఆపివేయాలని, ఈ నిబంధనలతో ప్రైవేటు కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ సభ్యులు ఆర్వి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను కలిసి మెమోరాండం సమర్పించిన ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 25-30 సంవత్సరాల నుండి బీబీఏ, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, మారుమూల ప్రాంతంలోని విద్యార్థులకు కూడా కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టే డిగ్రీ కాలేజీలకు ఎటువంటి కాన్సెప్ట్ కరెస్పాండెంట్ ఫండ్ లేకుండా రాయితీలు ఇచ్చి రూరల్లోని విద్యార్థులకు మెరుగైన చదువులు చదువుకునేందుకు తోడ్పాటు అందించిందని, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం డిగ్రీ కాలేజీ మొదలు పెట్టాలంటే 8,000 స్క్వేర్ ఫీట్ స్థలం, 5 సంవత్సరాల బిల్డింగ్ లేని అగ్రిమెంట్లు ఉంటే సరిపోయేదని, కానీ ఇప్పుడు కొత్తగా ఏఐసీటీ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఒక డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టాలంటే 20,000 అడుగుల స్థలం, కాలేజీ బిల్డింగ్లతో పాటు లక్షల్లో కార్పస్ ఫండ్ కట్టే విధంగా నిబంధనలతో 20 ఏళ్లకు పైగా నడుపుతున్న ప్రైవేట్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయిందని, ఈ విషయంపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉపకులపతులను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులో ఏఐసీటీ తెచ్చిన నిబంధనలను అమలు చేయకుండా ప్రస్తుతం ఆదుకోవాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ సభ్యులు కోరారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఐక్యత, ఏఐసీటీ ఏకపక్ష నిర్ణయాన్ని బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఐక్యత, 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 ఏఐసీటీ వారి నిబంధనలను మీరు కూడా సేవ్ అయ్యి అందరం కలిసి హ్యాపీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అసలు టెక్నికల్ కోర్సే కాదు కదా మేడం, టెక్నికల్ కోర్స్ ఇంజనీరింగ్ కాలేజీలకి ఇచ్చేస్తే ఇంకా డిగ్రీలు ఉండవు సార్. డిగ్రీ కాలేజీలు ఎప్పుడైతే ఉండవో ఇంకెట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ మనుగడ కూడా కష్టమే. కాబట్టి అందరం కలిసి పోరాడాల్సిన విషయం. చేయడానికి సెల్ఫ్ సస్టైన్ కావడానికి కోర్సెస్ ఉంటేనే కదా మేము చేయగలం. కాలేజెస్ అంతే, అవి లేకుండా మేము ఏం చేస్తాం? ఎన్నిసార్లు సొసైటీ మీద బిల్డింగ్ లేని ఉంటే దానికి 5 లక్షలు ఎఫ్డీఆర్ తీయమంటున్నారు. పర్ ఇయర్ 1.25 lakhs ఇన్స్పెక్షన్ ఫీజు అంటున్నారు, ప్రాసెసింగ్ ఫీజు అంటున్నారు. ఇవన్నీ కట్టాలంటే డిగ్రీ కాలేజ్ ఇప్పుడున్న 9,000, 10,000తో ఇంజనీరింగ్ కాలేజీకి చేర్చేస్తే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రూరల్ నూక్ ఆఫ్ ది కార్నర్ రూరల్ విలేజ్కి కూడా వ్యాన్లు వస్తుంటే ఇంకా మా డిగ్రీ కాలేజీలో ఎవరు చేస్తారు? మేము డిగ్రీ కాలేజీలు పెట్టుకొని మనకు యూనివర్సిటీ కింద మన యూనివర్సిటీ అని చెప్పుకునే దానికి ఏముంటుంది? సో యూనివర్సిటీ మనుగడ సాధించాలంటే ఫస్ట్ మేము అలైవ్ అయి ఉండాలి. కాలేజీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ పిలుపు మేరకు విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా డిగ్రీ కాలేజీల అసోసియేషను మేనేజ్మెంట్స్ అందరూ కూడా గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి బీబీఏ, బీసీఏకి సంబంధించిన ఏఐసీటీ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి బీబీఏ, బీబీఎం కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 26 సంవత్సరాల నుంచి బీసీఏ కోర్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడము, యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వడము జరుగుతూ వస్తుంది. ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యను ప్రోత్సహించాలి, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము రూరల్లో ఉన్నటువంటి కాలేజీలకి కార్పస్ ఫండ్ లేకుండా పూర్తిగా మాఫీ చేసేసి అటువంటి చోట్ల కూడా బీబీఏ, బీసీఏ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన ఓరియంటేషన్ టెక్నికల్ కోర్సులన్నింటినీ కూడా గవర్నమెంటు ఉదారంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రూల్స్ ప్రకారము కాలేజీ స్టార్ట్ చేయాలంటే 8,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండాలి, 5 years లీజ్ అగ్రిమెంట్ ఉండాలి ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే. కానీ ఏఐసీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే 30 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో బీబీఏ, బీసీఏకి దానికి పూర్తి వ్యతిరేకంగా క్లాస్ రూమ్స్ మెజర్మెంట్స్ అయితే ఏమి, ల్యాబ్స్ అయితే ఏమి,
సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ 8,000 అని చెప్పి మెన్షన్ చేస్తుంటే ఏఐసిటి వాళ్ళు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ కావాలన్నారు. కానీ 25 సంవత్సరాల నాడే బీసీఏ బీబీఏ కోర్సులను స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఈరోజు 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇప్పటికిప్పుడు నిర్మించాలంటే సాధ్యపడే విషయం కాదు. ఈ ఉద్దేశంతో మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఒక విన్నపాన్ని చెప్పడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర కమిటీ ప్రతి యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్నింటినీ కూడా స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని హేమచంద్రారెడ్డి గారిని కలవడము, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారిని కలవడం కూడా జరిగింది. భవిష్యత్తులో మళ్ళా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద స్పందించమని చెప్పి అడగడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా